నల్లకలవ 49th చాప్టర్. అవునా, ఇక్కడ లంచ్ టైం 1 అవర్ మాత్రమే. మరి మీరు 2 అవర్స్ ఎస్కేప్ అయ్యారు. మరి దీనికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని తాపీగా వైషు అంటే అనుమానంగా వైషు వైపు చూస్తాడు వేద్ బాబు. చెప్పండి సార్, ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అని ఏదో ఆలోచించినట్టు చేసి హా అని వేద్కి దగ్గరగా వస్తుంది. వైషు తనకి దగ్గరగా వస్తుంటే ఏంటి మీద మీదకి వస్తున్నావు అంటూ వెనక్కి జరుగుతూ ఉంటాడు వేద్ బాబు. అదే మీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా, అందుకే అంటూ వేద్ వైపే నవ్వుతూ చూస్తూ ముందుకు వస్తుంది. ఏంటిది, ఎందుకు నాకు ఇంత దగ్గరగా వస్తుంది అని కంగారు పడుతూ వెనక్కి జరుగుతూ ఉంటే గోడ తగిలి ఆగిపోతాడు. వైషు వేద్కి అతి దగ్గరగా వచ్చి మీరు ఏం చేసినా నా నుండి తప్పించుకోలేరు అని హస్కీ వాయిస్తో అని మెల్లిగా మునివేళ్లపైన నిలబడి తన మొహాన్ని వేద్ చెవి వైపు తీసుకెళ్తుంటే ఇక్కడ వేద్ బాబు గుండె హై స్పీడ్లో కొట్టుకుంటూ ఉంటుంది. వైషు ఊపిరి తన మెడ మీద చెవి మీద తగులుతుంటే ఊపిరి బిగబట్టి నిల్చుంటాడు వేద్ బాబు. వేద్ చెవి దగ్గరికి వెళ్ళిన వైషు, ఈరోజు నన్ను మీరు సినిమాకి తీసుకెళ్ళాలి అని స్మూతీ వాయిస్తో అని దూరం జరగగానే గుండె మీద చేయి వేసుకొని అమ్మయ్య సినిమానా అంటూ రిలాక్స్ అవుతాడు వేద్ బాబు. మరి ఇంకేమనుకున్నావు, ముద్దు పెడతా అనుకున్నావా, మీ మొహానికి అంత సీన్ లేదులేండి అని వైషు అనగానే ఏయ్ నా మొహానికి ఏమైంది, 6 అడుగుల అందగాని నేను అని ఉక్కురుషంతో చెప్పుకుంటూ ఉంటే అయితే ఏంటి ఇప్పుడు మీకు ముద్దు పెట్టమంటారా అని వైషు వెటకారంగా అనగానే చిచి నేనలా అనలేదు అంటాడు మొహం తిప్పేసి. నాకు తెలుసులేండి మీలో రసమయ గ్రంథాలు లేవని అంటుంది వైషు బేబీ. రసమయ గ్రంథాలా అంటే ఏంటి, అవి నాకెందుకు లేవు అని అడుగుతాడు అయోమయం ఫేస్ పెట్టి మన వేద్ బాబు. ఆ ఫేస్ని చూసి ఈయన నాతో కాపురం చేసినట్టే అని నిట్టూర్చి ఆ గ్రంథుల గురించి మీకు తెలియదు కానీ ముందు మనం మూవీ ఫస్ట్ షో వెళ్దామా సెకండ్ షో వెళ్దామా అని అడుగుతుంది. ఏంటి, నిన్ను సినిమాకి నేను తీసుకెళ్లడమా, నెవర్ అని చెప్తాడు వేద్ బాబు. ఈరోజు మీరు నన్ను మూవీకి తీసుకెళ్ళలేదంటే ఈరోజు ఆఫీస్లో మీతో ఓటీలు చేయించడమే కాకుండా మీరు నిద్రపోయినప్పుడు మిమ్మల్ని ముద్దు కూడా పెట్టుకుంటాను అని అంటుంది వైషు పాప. ఆఫీస్లో ఓటీకి కూడా భయపడలేదు కానీ వైషు ముద్దు పెట్టుకుంటా అనేసరికి మార్నింగ్ వచ్చిన కళ గుర్తొచ్చి అమ్మో ఆల్రెడీ సౌందర్య రాశి కళలో ఇచ్చిన శాపం నిజమైంది, ఇప్పుడు కూడా ఇది ముద్దు పెట్టుకునే కళ కూడా నిజమైతే నో అని అనుకుని సరే తీసుకెళ్తా అంటాడు విసుగ్గా. ఓకే వెళ్ళి కాస్తైనా పని చేయండి అని వేద్ని పంపించి నవ్వుకుంటుంది వైషు బేబీ. పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోతాడు వేద్ బాబు. విశ్వ ఇంటికి వచ్చేసరికి శైలజ గారు కిచెన్లో ఉంటారు. సుమన్ గారు కూడా అంతకు ముందే వచ్చి హాల్లో కాఫీ కోసం కూర్చుంటారు. ఆయన పక్కన కూర్చుంటూ అమ్మా నాకు కూడా కాఫీ అని చెప్పి సుమన్ గారితో మాటల్లో పడతాడు విశ్వ. విశ్వ పెద్దయ్య ఫోన్ చేశారు, వేద్ బాబు వైశ్యుల కార్యంతో పాటు మీ కార్యానికి కూడా ముహూర్తం పెట్టించారంట అని సుమన్ గారు చెప్తుంటే మౌనంగా వింటూ ఉంటాడు విశ్వ. మీరు మరీను ఆ అమ్మాయి ఇప్పుడప్పుడే కాదు ఎప్పటికైనా నా కొడుకుతో కాపురం చేస్తుందా అని నిష్ఠూరంగా అంటూ అక్కడికి వచ్చి వాళ్ళకి కాఫీ ఇస్తారు శైలజ గారు. వాళ్ళు ఏం చేసుకున్నా మనం చేయాల్సినవి మనం చేయాలిగా శైలు అని సుమన్ గారు అంటారు. అది సరే గాని పొద్దుననగా వెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదు, ఏం ఉద్యోగం వెలువబడుతుందో ఏమో అని
శైలజ గారు అనేసరికి తను చేసేది రిపోర్టర్గా కాబట్టి అప్పుడప్పుడు లేట్ అయ్యే అవకాశం ఉంది అని ఆలోచించిన విశ్వ అదే విషయాన్ని పేరెంట్స్కి చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్తాడు. ఏంటి తీరిగ్గా కూర్చున్నారు, మూవీకి వెళ్ళేది ఉందా లేదా అని అడుగుతుంది వైషు. తీసుకెళ్ళకపోతే నా రక్తం తాగేలా ఉన్నావు కదా, వెళ్దాంలే, తిండైనా తిననిస్తావా లేదా అని విసుగ్గా వేద్ అనగానే తినేసి డైరెక్ట్ వెళ్ళిపోదాం, మళ్ళీ రూమ్కి రావడం పని పెట్టుకోకండి అని రెడీ అవ్వడానికి వెళ్తుంది వైషు. దీన్ని ఎలా వదిలించుకోవాలో అర్థం కాకుండా నేను చూస్తుంటే ఇదేమో సినిమాలు షికార్లు అని నన్ను చంపుకు తింటుంది. ఈ సినిమా ప్రోగ్రాం ఎలా అయినా క్యాన్సిల్ చేయొచ్చేమో ఆలోచించాలి అని తన షార్ప్ మైండ్కి పని చెప్తాడు వేద్ బాబు. అప్పుడే రెడీ అయి బయటికి వస్తుంది వైషు పాప. ఆలోచిస్తూనే అటు చూస్తున్న వేద్ బాబుకి వైషుని చూడగానే అలాగే చూస్తూ ఉండిపోతాడు. ప్లెయిన్ లైట్ బ్లూ కలర్ శారీకి క్రీమ్ కలర్ షైనింగ్ బ్లౌజ్ వేసుకుని ఫ్రెంచ్ బ్రేడ్ వేసుకుని చెవులకి మ్యాచింగ్ లాంగ్ ఇయర్ రింగ్స్, మెడలో ఓన్లీ బ్లాక్ బీడ్స్తో మనసుతో చూసేవారికైతే చాలా అందంగా కనిపిస్తుంది వైషు బేబీ. ఏంటిది నల్లగా ఉన్నా ఇంత అందంగా కనబడుతుంది నాకు? రేపొకసారి ఐ చెకప్ చేయించుకోవాలి, లేకపోతే నా మీద ఏదైనా హిప్నోటైజ్ చేశారేమో తెలుసుకోవాలి, లేకపోతే ఇది అందంగా కనిపించడం ఏంటి అని తన మనసుని కప్పేసిన వేద్ బాబు ఎందుకంత ఆత్రం, ఇంకా టైం ఉందిగా అని విసుక్కునేసరికి మీరు రెడీ అయ్యి తినేసి వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ కూడా అవుతుంది, తొందరగా రండి అని వేద్ కోసం టవల్ ఇచ్చి పంపించి తన శారీకి మ్యాచ్ అయ్యేలా డ్రెస్ తీసి పెడుతుంది వైషు పాప. సో ఇదేనండి నల్ల కలువ 49th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ వినియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బై.